రష్మిక మందన అదే విధంగా విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి మధ్య ఏ విధమైన కెమిస్ట్రీ నడుస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీళ్ళిద్దరికి ఒక బ్రాండ్ అయితే ఉందా అంటే ఒక సెంటిమెంట్ అయితే ఉందన్నమాట. వీళ్ళిద్దరూ ఎప్పుడు వెకేషన్‌కి వెళ్ళినా, ఎక్కడైనా బయటికి వెళ్ళినా సరే మీడియాకైతే ఖచ్చితంగా దొరికిపోతారు. ఇది ఇప్పుడిప్పుడే జరగలేదన్నమాట. గతంలో కూడా 2, 3 సార్లయితే ఈ విధమైన ఫోటోసు కొంత విధంగా వీడియోసు మన ముందుకైతే వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ మొన్నటికి మొన్నే ఇంకొక వీడియో గూడా వీడియో కాదు సంథింగ్ ఫోటోస్ మళ్ళీ మన ముందుకైతే వచ్చాయన్నమాట. ఏం వీడియోస్ కూడా ఉండవచ్చు. వీడియోస్ అయితే మనకైతే దొరకలేదు గానీ, ఫోటోస్ అయితే దొరికాయన్నమాట. సో, మీరు గనక ఫోటోస్ చూడాలి అనుకుంటే ఒకసారి క్రోమ్‌లోకి వెళ్లి మన విజయ్ దేవరకొండ అదే విధంగా రష్మిక మందన గారి రీసెంట్ ఫోటోస్ అని కొడితే ఖచ్చితంగా కూడా వస్తాయన్నమాట. సో, వీళ్ళిద్దరూ కూడా జిమ్‌కి వెళ్లి అప్పుడే అలా బయటకు వస్తున్న ఫోటోస్ అయితే సోషల్ మీడియాలోనైతే గట్టిగా వైరల్ అయిపోతున్నాయన్నమాట. దానికి తోడు ఇంకొక విషయం గూడా ఉంది. అంటే వాళ్ళిద్దరూ వస్తున్నారు అంటే ఖచ్చితంగా గూడా సోషల్ మీడియా ఎప్పుడు గూడా వాళ్ళిద్దరికి హైప్ పెంచుతారనే చూస్తదనమాట. ఇంకొక ఈ విషయం అయితే ఉంది. ఏ విధంగా అంటే మన దేవర ఉన్నాడు గదా! మన విజయ్ దేవరకొండ అతన్నయితే ఫుల్‌గా ట్రోల్ చేస్తున్నారు. దానికి తోడు కొంతమంది నెటిజన్‌లయితే అతన్ని విమర్శిస్తున్నారు కూడా. ఎందుకు అంటే మన రష్మిక మందన గారి కాలు ఫ్రాక్చర్ అయిన విషయం అందరికీ తెలిసిందే గదా! సో, ఆమె అయితే జిమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మెక్కుకుంటూ వస్తుంది. కానీ విజయ్ అన్న అయితే ఆమెకి ఏమాత్రం హెల్ప్ చేయలేదన్న. ఈ హెల్ప్ చేయకపోవడం వల్ల అయితే చాలా మంది ఎందుకు నీకంత యాటిట్యూడ్ ఎందుకు? పక్కనే ఉన్నావు కదా! పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నావు కదా! ఆమెకి ఇంత కొద్ది సాయం చేస్తే నీకేం పోతుంది? అన్న విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. దీనిపైనైతే మన విజయ్ అన్న తొందరలోనే స్పందిస్తాడని అయితే మనం అనుకుందాం. సో, మన రష్మిక మందన్న గారికి అదే విధంగా విజయ్ దేవరకొండకి ఏ విధమైన రిలేషన్ ఉందో మనందరికీ తెలిసిందే. గతంలో మన హైదరాబాద్ మన రష్మిక మందన్న గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మన విజయ్ అన్న ఇంటికే వస్తది. ఈ విజయ్ అన్న ఇంటికి వచ్చి ఏనా ఫెస్టివల్ జరిగినా లేక ఇంకెక్కడ ఈవెంట్ జరిగినా సరే వచ్చి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో పంచుకొని హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. తొందరలోనే వీళ్ళిద్దరికి ఏమైనా ఎంగేజ్‌మెంట్ లేకపోతే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే లేవని చెప్పాలి. గతంలోనే మన రష్మిక మందన అయితే ఒక న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. నేను టాలీవుడ్‌లోనే ఒక సెలబ్రిటీతోనైతే నేను డేటింగ్‌లో ఉన్నాను. తొందరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్స్ అంటే ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా మీకు ఒక అప్‌డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. సో, ఇప్పుడు తెలుసు కదా! అంటే ఖచ్చితంగా కూడా మన విజయ్ దేవరకొండ అదే విధంగా రష్మిక మందన గారు బయట ఎక్కడికి వెళ్ళినా సరే మీడియా మిత్రులు అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్యాన్స్ అయ్యుండొచ్చు ఎప్పటికప్పుడు వీడియోస్, ఫోటోస్ తీయడానికైతే చాలా 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 ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారన్నమాట. మరి మీరైతే ఎప్పుడైనా బయటకి వెళ్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. విజయ్ దేవరకొండ గారు, అదే విధంగా రష్మిక మందన గారు. అంటే వాళ్ళు కూడా కావాలని ఈ విధంగా చేస్తున్నారేమో నాకైతే తెలీదు గానీ, మరి కొద్దిగైనా సరే జాగ్రత్తగా ఉండాలనైతే నేనైతే చెప్తున్నాను. మరి ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.